హైదరాబాద్లో ఎక్కడ చూసినా డ్రైనేజీ సమస్యతో దుర్గంధం వెదజల్లుతోందని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఆరోపించారు. సమస్య పరిష్కారానికి ఎన్నిసార్లు దరఖాస్తులు ఇచ్చినా ప్రభుత్వం జీహెచ్ఎంసీ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సర్కారు తీరుని నిరసనగా బీజేపీ కార్పొరేటర్లతో కలిసి జలమండలి కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. హైదరాబాద్ ప్రజల నుంచి కోట్లాది రూపాయల పన్ను వసూలు చేస్తున్నా అభివృద్ధి మాత్రం చేయడం లేదని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారని ఈటెల రాజేందర్ విమర్శించారు. తమ ధర్నా గురించి తెలుసుకుని మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోన్లో మాట్లాడారని సమస్యల్ని పరిష్కరించాలని కోరినట్లు వెల్లడించారు. ఈ రాష్ట్రానికి 60-70% ఆదాయాన్నిచ్చేటువంటి ప్రాంతం హైదరాబాద్ ప్రాంతం. పేరుకు మాత్రం విశ్వనగరం. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత మా గౌరవ కార్పొరేటర్లు మురికినీటి పైపులైన్ల కోసం, మురికినీటి కాలువల కోసం, శివారు ప్రాంతాలలో మంచినీటి పునరుద్ధరణ కోసం ఇవాళ ఆపేసిన ఎస్ఎన్డిపి పనులను మళ్ళీ స్టార్ట్ చేయాలని చెప్పి, పనిచేయని ఎస్టీపీలను మళ్ళీ పనిచేయించాలని చెప్పి, చెర్లల్లో పారుతున్నటువంటి మురికినీరును డైవర్ట్ చేసి చెర్లను కాపాడాలని చెప్పి, ఏ సమస్య మీద దరఖాస్తు ఇచ్చినప్పటికి కూడా 5 పైసల బిల్ల కూడా ఇప్పటివరకు శాంక్షన్ చేయకుండా ప్రజాప్రతినిధులను అవమానపరచడమే కాకుండా ప్రజల సమస్యలు పరిష్కరించకుండా నీరో చక్రవర్తిలాగా వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని చెప్పి దరఖాస్తులు ఇచ్చి దండం పెడితే వీళ్ళకు సోయి రాదని మా గౌరవ కార్పొరేటర్లు, వారికి తోడుగా నేను జలమండలి దగ్గర ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. ట్యాక్సులు మాత్రం ఫుల్గా వసూలు చేసుకొని ఎల్ఆర్ఎస్ పేట, బీఆర్ఎస్ పేట రకరకాల పద్ధతులలో వేల కోట్ల రూపాయలు ఇక్కడ వసూలు చేసుకొని వాటిని డైవర్ట్ చేసుకొని హైదరాబాద్ ప్రజలకు ఇవాళ దుర్గంధాన్ని పంచుతా ఉన్నారు.